Hello everyone, welcome back. And in the last class we have discussed the chemical properties of acids and bases, and in this class let us discuss the reaction of acids with metal carbonates and metal hydrogen carbonates. And to know about this, let us perform an activity. Just ఒక చిన్న యాక్టివిటీ గురించి డిస్కస్ చేద్దాం. Then we will conclude how an acid reacts with metal carbonates and metal hydrogen carbonates అన్నమాట. First let us take 0.5 grams of sodium carbonate, that is a metal carbonate. Carbonate is nothing but ఏదైనా కార్బోనేట్ అని వచ్చిందంటే దేర్ విల్ బి CO3 అయాన్ అనేది ఉండాలి. CO3 అయాన్ ఉంటేనే దాన్ని కార్బోనేట్ అంటాం. Na is a metal, sodium is a metal, so that Na2CO3 is called as a metal carbonate. మెటల్ కార్బోనేట్ అని చెప్పుకోవచ్చు Na2CO3ని. దీనికి సెటప్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఒక రిటార్ట్ స్టాండ్ తీసేసుకొని దానికి ఎస్టర్డే లాగానే ఒక టెస్ట్ ట్యూబ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. టెస్ట్ ట్యూబ్ అటాచ్ చేసేసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లో నుంచి ఒక అవుట్లెట్ అనేది తీసుకోవాలి. అందులో నుంచి రిలీజ్ అయిన గ్యాస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి రబ్బర్ కార్ప్తో క్లోజ్ చేసేసి ఒక అవుట్లెట్, అక్కడ నుంచి ఒక డెలివరీ ట్యూబ్, ఆ డెలివరీ ట్యూబ్ నుంచి మళ్ళీ ఇంకో టెస్ట్ ట్యూబ్లకి ఏదైతే డెలివరీ ట్యూబ్ ఉంటుందో దాన్ని ఇన్సర్ట్ చేసేసేయాలి. అండ్ దెన్ ఇంకోటి టెంపరేచర్ని థర్స్టిల్ ఫనెల్ అనమాట. ఇది ఒక థర్స్టిల్ ఫనెల్ అనేదాన్ని ఇట్లా ఇన్సర్ట్ చేసేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఈ కార్క్ మూసేదానికన్నా ముందే ఈ ఒక Na2CO3 ఉంది కదా, Na2CO3ని ఇందులో వేసేయాలన్నమాట. ఈ టెస్ట్ ట్యూబ్లో Na2CO3ని వేసేసి కొంచెం 0.5 grams ఆఫ్ Na2CO3 తీసుకొని అండ్ అట్లనే 0.5 grams ఆఫ్ Na2CO3 తీసుకొని 2 ml ఆఫ్ HCl వేసేయాలి. అందులో 0.5 grams ఆఫ్ Na2CO3 అండ్ 2 ml ఆఫ్ HCl వేసినప్పుడు దే బోత్ గెట్స్ రియాక్టెడ్ అనమాట. Na2CO3 అండ్ HCl గెట్స్ రియాక్టెడ్. HCl ఇస్ అన్ యాసిడ్ కదా, HCl Na2CO3ని రియాక్ట్ అయిపోయి ఇట్ విల్ గివ్ అస్ NaCl అనేది ఇందులో నిండిపోతుంది. సోడియం క్లోరైడ్ అనేది ఇట్స్ అండ్ ఆక్వస్ సొల్యూషన్స్ కాబట్టి ఇందులోనే నిండిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వాటర్ కూడా ఇక్కడనే ఉండిపోతుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్ కాబట్టి ఇట్ షుడ్ ఎవాల్వ్ అనమాట, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. సో దట్ ఆ గ్యాస్ అనేది ఈ అవుట్లెట్ మనం ఇచ్చేసినాం కదా డెలివరీ ట్యూబ్కి, ఆ అవుట్లెట్ నుంచి డెలివరీ ట్యూబ్ త్రూ వెళ్ళిపోతుంది ఈ టెస్ట్ ట్యూబ్ లోపలికి. అండ్ వీ హ్యావ్ టు చెక్ కదా అది అసలుకి అక్కడ నుంచి రిలీజ్ అయింది ఏ గ్యాస్ అనేది మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి జస్ట్ ఒకసారి మనం ఇందులో లైమ్ వాటర్ అనేది కలిపేసుకుందాం. లైమ్ వాటర్ మనం ఎట్లా పిలుచుకోవచ్చు అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్తాం. ఆ లైమ్ వాటర్ని ఇందులో తీసుకున్నాం. దే విల్ బీన్ వైట్ ఇన్ కలర్. అండ్ ఎప్పుడైతే మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఈ అవుట్లెట్ త్రూ వచ్చేసి ఈ డెలివరీ ట్యూబ్ త్రూ వచ్చేసి ఇందులోకి ఎప్పుడైతే ఇన్సర్ట్ అయిపోతుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, ఇక్కడ మనకి ఒక ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిపోతుంది. కింద వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిపోతుంది. అండ్ వాటర్ కింద ప్రెసిపిటేట్ ఉంటుంది, పైన వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది. వెన్ కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. అంటే ఇక్కడ నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అయినప్పుడు కింద ఒకవేళ ప్రెసిపిటేట్ ఫామ్ కాకపోయింది అనుకో, వీ కెన్ సే దట్ ఈ ఎవాల్వ్ అయిన గ్యాస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కాదు అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనకి ఖచ్చితంగా ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, బికాస్ ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాసే రిలీజ్ అవుతుంది కాబట్టి. సో ఈ ప్రాసెస్ని మొత్తం జస్ట్ ఒక చిన్న ఈక్వేషన్ ఫామ్లో చూద్దాం. సోడియం కార్బోనేట్ ఆన్ రియాక్టింగ్ విత్ HCl, ఇక్కడ మనం సోడియం కార్బోనేట్ తీసుకున్నాం అండ్ HCl తీసుకున్నాం. సోడియం కార్బోనేట్ ఈస్ ఏ మెటల్ కార్బోనేట్ అని కూడా చెప్పొచ్చు సోడియం కార్బోనేట్. అండ్ దెన్ HCl, it's an acid. When metal carbonate reacts with acid, it gives sodium chloride. Sodium chloride అనేది ఇక్కడనే వచ్చేస్తుంది. That is a salt. Sodium chloride is a salt అనమాట. And then next H2O, water plus carbon dioxide అనమాట. కార్బన్ డైఆక్సైడ్ గెట్స్ రిలీజ్డ్ కదా, బయటకు వచ్చేసింది. అండ్ అది కార్బన్ డైఆక్సైడ్ అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ పర్ఫార్మ్ సంథింగ్, దట్ ఈస్
లైమ్ వాటర్ అనేది అక్కడ ఒక టెస్ట్ ట్యూబ్లో ఉంచేసి ఆ టెస్ట్ ట్యూబ్ లైమ్ వాటర్ లోపలికి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇన్సర్ట్ చేసినప్పుడు వి గాట్ సమ్ ప్రెసిపిటేట్ అనమాట. ఇక్కడ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిపోతుంది. సారీ ఒక్క నిమిషం. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే లైమ్ వాటర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అని వచ్చేసి ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ఇట్స్ ఏ ప్రెసిపిటేట్ అనమాట. ప్రెసిపిటేట్ అని ఎట్లా చెప్తాం మనం, డౌన్వర్డ్ యారో సింబల్లో చెప్పేసి ఏదైనా ఒక ఈక్వేషన్ కెమికల్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఇఫ్ precipitate formed we can express that precipitate by using a downward arrow అనమాట ప్లస్ వాటర్ అనమాట. ఓకే కదా, ఈ రియాక్షన్ అయితే క్లియర్ కదా. అండ్ దెన్ నెక్స్ట్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఉన్నారు. సో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకుందాం. సోడియం is a metal and hydrogen and carbonate. It's sodium hydrogen carbonate is a metal hydrogen carbonate, and when it gets reacted with HCl is nothing but it's an acid. Sodium metal hydrogen carbonate అనే యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు it gives us sodium chloride is a salt ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఈ రియాక్షన్ అర్థమైపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం ఇక్కడ సోడియం కార్బోనేట్ బదులు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసేసుకోవాలి. అండ్ దెన్ HCl యాజ్ ఇట్ ఈస్ HCl వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ NaCl అనేది ఇక్కడ మిగిలిపోతుంది, వాటర్ అనేది ఇక్కడ మిగులుతుంది, అండ్ కార్బన్ డైఆక్సైడ్ గెట్స్ ఎవాల్వ్డ్ ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది లైమ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం, లైమ్ వాటర్ అనేది ఇక్కడ తీసుకుంటాం కదా, అప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇన్లకి ఇన్సెట్ అయిపోయి వీ కెన్ ప్రూవ్ దట్ ఇట్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేది చెప్పేసేయచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇందాక కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అయిపోయింది, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిపోయింది. సో దాన్ని మనం ఈ కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొంచెం ఎక్సెస్ అనేది వస్తుంటుంది కదా, ఇంకొంచెం కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది కదా అక్కడ నుంచి, దాన్ని మళ్ళీ ఏదైతే ఈ టెస్ట్ ట్యూబ్ ఉందో దీంట్లోకి మళ్ళీ ఇన్సర్ట్ చేసినాం అనుకో, విల్ గెట్ కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్. సో వీ కెన్ సే దట్ ఎప్పుడైతే మెటల్ కార్బోనేట్ అనేది యాసిడ్ తో రియాక్ట్ అవుతుందో వి గెట్ సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. అండ్ సేమ్ థింగ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకున్నాం కదా, we get same thing, metal hydrogen carbonate and acid తో రియాక్ట్ అయినప్పుడు we get salt, carbon dioxide and water. So the next topic is neutralization reaction. Neutralization is nothing but ఒకవేళ సబ్స్టెన్స్ అనేది యాసిడ్ గా ఉంటే దానికి కొంచెం బేస్ యాడ్ చేసి న్యూట్రల్ ఇస్ నథింగ్ బట్, న్యూట్రల్ అంటే ఏంటి, అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్నట్టు, అది యాసిడ్ కాదు బేస్ కాదు, ఇట్స్ ఏ న్యూట్రల్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఒకవేళ మనకి ఇచ్చిన సబ్స్టెన్స్ అనేది యాసిడ్ ఉందనుకో, దానికి కొంచెం బేస్ యాడ్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ న్యూట్రల్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఒకవేళ బేస్ ఉందనుకో మనకి ఇచ్చిన సబ్స్టెన్స్, దానికి కొంచెం యాసిడ్ యాడ్ చేసేస్తే ఇట్ విల్ బికమ్ న్యూట్రల్ అనమాట. సో మనకి సపోజ్ ఒక్కసారి వచ్చే చిన్న ఎగ్జాంపుల్ టైప్ లో తీసుకుందాం. జస్ట్ టేక్ NaOH ఈస్ ఏ బేస్ కదా, NaOH బేస్ తీసుకొని లెటర్స్ ఇప్పుడు ఫినాప్థలిన్ ఇండికేటర్ అని ఉంటుంది కదా, నేను లాస్ట్ క్లాస్ లో చెప్పిన ఫినాప్థలిన్ ఇండికేటర్ అని. వెన్ ఫినాప్థలిన్ ఇండికేటర్ రియాక్ట్స్ విత్ బేస్ ఇట్ గివ్స్ అస్ పింక్ కలర్. వెన్ ఫినాప్థలిన్ రియాక్ట్స్ విత్ యాసిడ్ ఇట్ గివ్స్ అస్ వైట్ కలర్ అనమాట. సో వైట్ కలర్ కాదు, వెన్ ఫినాప్థలిన్ రియాక్ట్స్ విత్ యాసిడ్ ఇట్ విల్ బికమ్ కలర్లెస్ అనమాట. ఇట్లా పేల్ అంటే వాటర్ కలర్ లో అయిపోతుంది. సో వెన్ ఫినాప్థలిన్ రియాక్ట్స్ విత్ బేస్ ఇట్ గివ్స్ పింక్ కలర్, అండ్ వెన్ ఫినాప్థలిన్ రియాక్ట్స్ విత్ ఎనీ యాసిడ్ ఇట్ విల్ బికమ్ కలర్లెస్ అనమాట. సో NaOH తీసుకుందాం, ఒక బీకర్ లో మనం NaOH సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. సోడియం హైడ్రాక్సైడ్ ఈస్ ఏ బేస్ కదా. సో వెన్ వి యాడ్ ఫినాప్థలిన్ టు ఇట్, ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది దీనికి ఒక 2 drops యాడ్ చేద్దాం. 2 drops యాడ్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ పింక్ కలర్, ఇది పింక్ కలర్ లోకి మారిపోతుంది. అండ్ దెన్ వెన్ వి యాడ్ సమ్ HCl అనమాట, అంటే ఇప్పుడు ఒక ఫినాప్థలిన్ యాడ్ చేసినాక ఇట్ బికేమ్ పింక్ ఇన్ కలర్ కదా. దెన్ మనం ఒకసారి ఒక 2 drops ఆఫ్ HCl అనేది వేసినాం అనుకో, ఇది మొత్తం పింక్ నుంచి కలర్లెస్ గా మారిపోతుంది. బికాస్ HCl ఈస్ అన్ యాసిడ్ తో మళ్ళీ ఈ ఫినాప్థలిన్ రియాక్ట్ అయిపోయి కలర్లెస్ గా మారిపోతుంది. అండ్ ఇది అనేది న్యూట్రల్ అయిపోతుంది, ఈ సొల్యూషన్ అనేది మొత్తం న్యూట్రల్ అయిపోతుంది. అండ్ వెన్ మనం ఇంకొకసారి NaOH ఒక 2 drops మళ్ళీ ఒక
2 drops NaOH ఎక్స్ట్రా యాడ్ చేసేసినాం. ఇది ఇప్పుడు న్యూట్రల్ అయిపోయింది. ఫస్ట్ NaOH తీసుకున్నాం, NaOH లో మనం ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేసినాం, అప్పుడు పింక్ కలర్ అయిపోయింది. అండ్ మళ్ళీ యాసిడ్ వేసినాం, యాసిడ్ HCl వేసినాం, HCl వేసిన యాసిడ్ వేసినప్పుడు అది కలర్లెస్ గా మారిపోయింది. అండ్ ఆ సొల్యూషన్ అనేది మనకి న్యూట్రల్ అయిపోయింది. యాసిడ్ ఒకటి బేస్ ఒకటి కలిసినప్పుడు న్యూట్రల్ అయిపోయింది ఆ సొల్యూషన్ అనేది. అండ్ దెన్ మనం ఇంకోసారి కొంచెం NaOH యాడ్ చేసినాం. NaOH యాడ్ చేసినాం అంటే మళ్ళీ ఇది అనేది పింక్ కలర్ లోకి మారిపోతుంది. బికాస్ ద బేసిసిటీ ఇన్ దీస్ సొల్యూషన్ ఈస్ ఇంక్రీజింగ్. దాని యొక్క బేసిసిటీ అనేది పెరిగే కొద్దీ కొంచెం బేసిక్ నేచర్ ఉన్నా సరే ఆ సబ్స్టెన్స్ కి ఆ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది పింక్ కలర్ లోకి మార్చేస్తుంది మొత్తం సబ్స్టెన్స్ ని. సో ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. అండ్ దెన్ నెక్స్ట్ మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఇది ఫస్ట్ బేస్ అండ్ యాసిడ్ రియాక్ట్ అయిపోయి మనకి సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ చేపిస్తాయి. ఏదైతే బేస్ అండ్ యాసిడ్ ఉంటాయో అవి రెండు రియాక్ట్ అయిపోయి సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ రియాక్షన్ మనం ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి స్టమక్ లో యాసిడిటీ అంటారు. యాసిడిటీ ఈస్ నథింగ్ బట్ మనకి కడుపులో మంట అంటారు చూడండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ HCl. మనకి ఫుడ్ సరిగా టైంకి మనకి ఎగ్జాక్ట్ గా మనం ఫుడ్ తీసుకునే టైంలో HCl గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది. బట్ మనం అది టైంకి తీసుకోకపోవడం వల్ల ఆ గ్యాస్ అనేది అట్లానే ఉండిపోతుంది. సో మనం ఏం చేస్తాం, ఈనో ఇట్లాంటివి తీసుకుంటాం. దోస్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్, అంటే బేసెస్ అవన్నీ. వాటిని మనం యాంటాసిడ్స్ అని కూడా పిలుస్తాం. ఆ బేసెస్ అనేవి మనకి కడుపులో వేసేసుకున్నప్పుడు ఈ యాసిడ్ బేస్ రెండు రియాక్ట్ అయిపోయి న్యూట్రల్ అయిపోతుంది. ఆ కడుపులో మొత్తం యాసిడిటీని మొత్తం తగ్గించేస్తుంది, అంటే న్యూట్రల్ చేసేస్తుంది. ఈ రియాక్షన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఇస్ నథింగ్ బట్ అది ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసిన. అది వెన్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ క్లోరైడ్ ఇట్ గివ్స్ అస్ సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ అనమాట. ఇట్స్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ అంటే యాసిడిటీ వచ్చినప్పుడు మనం ఈనో తాగుతాం. దట్స్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అండ్ దెన్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. యాసిడ్స్ అనేవి మెటల్ ఆక్సైడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు వాటి యొక్క రియాక్షన్, దాని యొక్క ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయి. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ నథింగ్ బట్ మెటల్స్ విచ్ ఆర్ ఆక్సిడైజ్డ్ అనమాట. అంటే ఏదైతే మెటల్ ఉంటుందో దాని పక్కన ఆక్సిజన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటల్ ఆక్సైడ్. మెటల్ ఆక్సైడ్స్ ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఆక్సైడ్ తీసుకుందాం. కాపర్ ఇస్ ఎ మెటల్ అండ్ ఆక్సిజన్ అనేది దీంతో రియాక్ట్ అయినప్పుడు కాపర్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ యాసిడ్ అనమాట. యాసిడ్ మనం ఎప్పుడు నార్మల్ తీసుకునేది HCl తీసుకుంటున్నాం. కాపర్ ఆక్సైడ్ ప్లస్ HCl నార్మల్ 2m రాసుకోలేదు, బ్యాలెన్స్ చేసిన తర్వాత 2 వస్తుంది. దెన్ ఇట్ గివ్స్ అస్ కాపర్ క్లోరైడ్ ప్లస్ వాటర్ అనమాట. కాపర్ క్లోరైడ్ ప్లస్ వాటర్ ఇస్తుంది. సో మనకి ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో దట్ మనం ఇక్కడ 2 పెట్టేసుకుంటే హైడ్రోజన్స్ 2 అయిపోతే బ్యాలెన్స్ అయిపోతుంది, అండ్ క్లోరిన్స్ 2 అయిపోతే బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ చేసుకోనికే ఇక్కడ ఎక్స్ట్రా 2 తీసేసుకుంటాం. సో వెన్ కాపర్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ గివ్స్ అస్ కాపర్ క్లోరైడ్ ప్లస్ వాటర్. అంటే ఇది ఏం చెప్తుందంటే మనకి మెటల్ ఆక్సైడ్ అనేది ఎప్పుడైతే మనకి యాసిడ్ తోనే రియాక్ట్ అవుతుందో ఇట్ గివ్స్ అస్ సాల్ట్ అండ్ వాటర్. మెటల్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్ తో రియాక్ట్ అయిపోయినప్పుడు ది గివ్స్ అస్ సాల్ట్ అండ్ వాటర్ అనమాట. అండ్ లెటస్ ఒకసారి దీనికి ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ కి లెటస్ కంపేర్ అనమాట. ఇప్పుడు మెటల్ ఆక్సైడ్ అనేది యాసిడ్ తో రియాక్ట్ అయింది, అండ్ ఇక్కడ బేస్ అనేది యాసిడ్ తో రియాక్ట్ అయింది. వి గాట్ ద సేమ్ ప్రొడక్ట్స్ అనమాట. ఏంది, సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చేసింది, ఇక్కడ కూడా సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాం, ఇక్కడ బేస్ తీసుకున్నాం. సో దట్ వీ కెన్ కన్క్లూడ్ దట్ మెటల్ ఆక్సైడ్ ఈస్ ఆల్సో ఏ బేస్ అని చెప్పుకోవచ్చు కదా. అంటే బేస్ ఎప్పుడైతే యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు ఇట్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్, అండ్ సంథింగ్ ఏదో ఒకటి మనకి యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు సేమ్ ప్రొడక్ట్ వచ్చింది. సో దట్ వీ కెన్ కన్క్లూడ్ ఆ సంథింగ్ అనేది కూడా బేస్ అయి ఉండొచ్చు. సో వీ కెన్ రిలేట్ these both chemical equations. So we can say that metal oxides are basic in nature అని ఈ 2 ఈక్వేషన్స్ ని మనం కంపేర్ చేసి చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ రియాక్షన్ ఈస్ రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ తోన బేసెస్ అనేవి ఎట్లా రియాక్ట్ అవుతాయి. కాల్షియం హైడ్రాక్సైడ్, లెట్ us టేక్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఇందాక మనం తీసుకున్నాం కదా లైమ్ వాటర్ అనేసి, దట్ ఈస్ ఏ బేస్ అనమాట. ఏదైతే కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుందో దట్ విల్ బి బేసిక్ ఇన్ నేచర్ అనమాట. అంటే దాని నేచర్ అనేది బేసిక్ నేచర్ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ రియాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఇది నాన్ మెటల్ ఆక్సైడ్ అనమాట. కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్. కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ అయిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ తో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది రియాక్ట్ అయిపోయినప్పుడు వీ విల్ గెట్ కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ వస్తుంది అనమాట. కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్. ఈ రియాక్షన్ మనకి
పరిచయం ఉన్న రియాక్షన్, ఇంతకుముందు చూసినాం ఈ రియాక్షన్ని. సో దీని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఎ బేస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎ నాన్ మెటల్ ఆక్సైడ్. కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్ అండ్ ఆక్సిజన్ ఉన్న వాటిని మనం ఆక్సైడ్స్ అని పిలుస్తాం. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎ నాన్ మెటల్ ఆక్సైడ్. దిస్ గివ్స్ అస్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఏ సాల్ట్ అనమాట. అండ్ H2 అంటే వాటర్. మనకి సేమ్ ఇందాకట్లాగానే ఇక్కడ బేస్ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ వచ్చేసింది. అండ్ దెన్ ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఏమొచ్చింది, సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ వచ్చేసినాయి. సో మనకి వీ కెన్ రిలేట్ దీస్ బోత్ ఈక్వేషన్స్ అనమాట. ఇప్పుడు న్యూట్రలైజేషన్ రియాక్షన్ కి దీనికి ఒక చిన్న రిలేషన్ ఉంది. ఏంది, రియాక్టెంట్స్ లో బేస్ కామన్ గా తీసుకున్నాం అండ్ ఇక్కడ యాసిడ్, ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్, ఇవి రెండు కామన్ గా లేవు. బట్ వీ గాట్ ద ప్రొడక్ట్స్ కామన్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. సో దట్ వీ కెన్ సే దట్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ acidic in nature. ఈ రెండు ఈక్వేషన్స్ కి మనం రిలేట్ చేసుకుంటే వీ కుడ్ సే దట్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ యాసిడిక్ ఇన్ నేచర్, మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఈ 2 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. దట్ ఈస్ ఫస్ట్ దానికి కావాల్సినవి ఏంటంటే ఒక బీకర్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఒక చిన్న ప్రాపర్టీ ఆఫ్ అన్ యాసిడ్ యొక్క ప్రాపర్టీని తెలియజేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది. సో ఒక చిన్న బీకర్ టైప్లో తీసేసుకొని అందులో వీ హ్యావ్ టు ఇన్సెట్ 2 గ్రాఫైట్ రాడ్స్ అనమాట. గ్రాఫైట్ రాడ్స్ ఆర్ నథింగ్ బట్ మనకి సెల్స్లో అంటే నార్మల్గా రిమోట్ సెల్స్ ఉంటాయి కదా, ఆ రిమోట్ సెల్స్ పలగొట్టినప్పుడు మనకి బ్లాక్ కలర్ రాడ్స్ వస్తే దోస్ ఆర్ మేడ్ విత్ గ్రాఫైట్ అనమాట. గ్రాఫైట్ రాడ్స్ అంటే అవే. సో దానికి ఒక 2 డిఫరెంట్ కలర్స్ వైర్స్ తీసుకొని అటాచ్ చేసేసి ఇట్లా సెటప్ మొత్తం ఇట్లా ఒక అటాచ్ చేసేసి అండ్ దెన్ నెక్స్ట్ ఒకటి ఏసీ ప్లగ్ తీసుకోవాలి. దట్ విచ్ హ్యాస్ 230 volts ది ఏసీ ప్లగ్ తీసుకోవాలి. 230 volts ది ఏసీ ప్లగ్ తీసుకొని అండ్ దెన్ నెక్స్ట్ దానికి ఒక బల్బ్ అనేది అటాచ్ చేసేయాలి. ఇంతే, ఈ ఎక్స్పెరిమెంట్ కావాల్సిన సెటప్ ఇంతే. సో దెన్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇవి 2 గ్రాఫైట్ రాడ్స్ అనమాట. లెటస్ ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం టెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక సపోజ్ గ్లూకోజ్ లిక్విడ్ అనేది తీసుకోవాలి. గ్లూకోజ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి అండ్ HCl ఒకటి అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటి. ఈ ఫోర్ సొల్యూషన్స్తోనే వీ హ్యావ్ టు డూ ద ఎక్స్పెరిమెంట్ అనమాట. గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకొని ఇందులో పోయాలి ఫస్ట్ ఒకసారి. సేమ్ టైప్ ఆఫ్ బీకర్ అంటే ఒకటే సెటప్ అన్నిటికీ. ఫస్ట్ గ్లూకోజ్ తీసుకొని ఇందులో పోయాలి అండ్ మనకి ఇక్కడ బల్బ్లో ఏమైనా చేంజ్ వస్తుందో చూడాలి. అండ్ నెక్స్ట్ ఆల్కహాల్ అండ్ నెక్స్ట్ HCl అండ్ నెక్స్ట్ H2SO4. వీటన్నిటిని మనం ఒక్కొక్కసారి పోసేసి అండ్ దెన్ క్లీన్ చేయాలి. ఎందుకంటే గ్లూకోజ్ పోసినప్పుడు ఆ గ్లూకోజ్ ఉన్న గ్లూకోజ్ మొత్తం పోయిన తర్వాతనే ఆల్కహాల్ పోయాలి. అండ్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా దాన్ని టెస్ట్ చేయాలి. ఫస్ట్ గ్లూకోజ్ టెస్ట్ చేయాలి అండ్ దెన్ ఆల్కహాల్ అండ్ దెన్ HCl అండ్ దెన్ H2SO4. అండ్ రిజల్ట్స్ లో వీ విల్ గెట్ ద బల్బ్ గ్లోయింగ్. బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఎక్కడ గ్లో అవుతుంది? వెన్ వీ యూజ్ H2SO4 అండ్ HCl. మోస్ట్లీ ఎక్కువగా గ్లో అయ్యేది ఎప్పుడంటే HCl తీసుకున్నప్పుడు. నాట్ H2SO4 తీసుకున్నప్పుడు లైట్గా గ్లో అయిపోతుంది అండ్ HCl తీసుకున్నప్పుడు వీ విల్ గెట్ మోర్ గ్లో. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు గ్లో కాదు అండ్ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు గ్లో కాదు. బికాస్ ఇక్కడ మనకి బల్బ్ అనేది ఎప్పుడు గ్లో అవుతుంది అసలు యాక్చువల్గా? వెన్ ఎలక్ట్రిసిటీ పాసెస్ త్రూ ఇట్. అంటే ఎలక్ట్రిసిటీ అనేది దానికి పాస్ అయినప్పుడు ద బల్బ్ విల్ గ్లో అనమాట. అండ్ వెన్ గ్లూకోజ్ C6H12O6 కదా, C6H12O6 ఈ గ్లూకోజ్లో ఈ హైడ్రోజన్స్ అన్ని బిజీగా ఉండిపోతాయి అంటే ఇక్కడ బాండింగ్లో. అండ్ ఆల్కహాల్లో కూడా అంతే. HClలో H+Cl-. H+ అయాన్స్ అనేవి HClలో మోర్ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి, అంటే మోర్ అయాన్స్ ఆఫ్ H+ అయాన్స్ ఉంటాయి. సో ఆ H+ అయాన్స్ అనేవి మూమెంట్కి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క మూమెంట్కి దే విల్ బి యూస్ఫుల్ అనమాట. సో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎప్పుడైతే తీసుకుంటామో ద బల్బ్ విల్ గ్లో అనమాట. అండ్ H2SO4 కూడా సేమ్, ఇట్స్ అన్ యాసిడ్ అండ్
ఇక్కడ కూడా హైడ్రోజన్ అయాన్స్ అనేవి కొంచెం యాక్టివ్గా ఉంటాయి క్యాటయాన్స్. సో ద బల్బ్ విల్ గ్లో, అంటే లైట్గా గ్లో అయిపోతుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం. బట్ వెన్ వి టేక్ HCl, అక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ విల్ బి మోర్, సో దట్ ద బల్బ్ విల్ గ్లో వెన్ వి టేక్ HCl. ఓకే, థ్యాంక్ యూ.